గత పాలకులు నాశనం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ అదే సమయంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ సుధా చైర్మన్ కె నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులతో కలిసి ఎలుగేడు మండలంలో నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మండల ఏర్పాటుకు కృషి చేసిన నాయకులు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చిందన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టాల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేసే నాయకుడు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారని మంత్రి అభినందించారు. ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు అకస్మాత్తుగా ప్రజల్లోకి వస్తారని, ఓడిపోయినా గెలిచిన తర్వాత కనిపించరని, పెద్దపల్లి ఎమ్మెల్యే మాత్రం ఓడిపోయిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్నారని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పాలకులు విచ్ఛిన్నం చేసినప్పటికీ ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. గత పాలకుల సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అదనంగా నూతనంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ప్రజాప్రభుత్వం చేపట్టిందన్నారు. గత పాలకులు తీసుకువచ్చిన ధరణి చట్టం వల్లే కేవలం పాలకుల కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ధి పొందారని, అనేక మంది రైతులకు కన్నీళ్లు మిగిల్చిన ధరణి చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసి భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైన భూభారతి చట్టం ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారులు వచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని, ప్రజల నుంచి భూ సమస్యల గురించి దరఖాస్తులు తీసుకుని క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరిస్తారన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం, గురుకులాల్లో డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంపు, పేదలకు సన్నబియ్యం పంపిణీ, 22,500 కోట్లతో 4.5 లక్షల ఇంద్రమ్మ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇండ్లు అందుతుందని, రాబోయే 4 సంవత్సరాల కాలంలో సుమారు 20 లక్షల ఇంద్రమ్మ ఇండ్లను కట్టాలని ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మండలం ఏర్పాటు చేసిన 24 సంవత్సరాల తర్వాత స్థానిక ఎమ్మెల్యే కృషి ఫలితంగా నేడు పోలీస్ స్టేషన్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు అత్యాధునిక సదుపాయాలతో ఎలుగేడు మండలంలో పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. సామాన్య ప్రజలకు కష్టాలను పరిష్కరించే దిశగా పోలీసు అధికారులు నేడు విధులు నిర్వర్తిస్తున్నారని, గ్రామస్థాయి నుంచి పక్కాగా శాంతి భద్రతలు నిర్వహించేలా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. పోలీస్ స్టేషన్కు చాలా తక్కువ మంది రావాలని, ప్రజలు శాంతియుతంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఇక్కడ ఆసుపత్రులను నిర్మించినా కూడా ప్రారంభోత్సవ సమయంలో ప్రాంత ప్రజలకు తక్కువ రోగాలు రావాలని, ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరుకుంటున్నామని, అదేవిధంగా పోలీస్ స్టేషన్కు రావాల్సిన పరిస్థితి ఎవరికీ రావద్దని, తమ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలను సొంత చుట్టాలు వస్తే ఏ విధంగా పరిష్కరిస్తామో ఆ విధంగా పోలీస్ సిబ్బంది పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఒకసారి భావోద్రేకానికి కూడా లోనయ్యారు. అదేమి డ్రామా కాదు, యాక్షన్ కాదు. ప్రజలతో సత్సంబంధాలుండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నిజంగా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ ప్రజలు ఆనందాన్ని ఎల్లబుచ్చినప్పుడు ఆ నాయకుడికి ఆ భావోద్రేకాలు వస్తాయి. ఇందాక గౌరవ సహచర మంత్రి గారు చెప్పినట్లు ఒక కోఆపరేషన్కి లోన్ వెళ్ళినప్పుడు శ్రీధర్ బాబు అన్న కొన్నే చెప్పారు. ఇంకొకటి కూడా నేను అడిగాను, ఏం చెల్లెమ్మా సన్న బియ్యంలో పురుగులు ఉన్నాయని అంటున్నారు, నిజంగా పురుగులు ఉన్నాయా, మంచి బియ్యం ఇస్తున్నామా మన ప్రభుత్వం అని అడిగాను. వాళ్ళ నోట్లో పురుగులు కూడా సన్న బియ్యంలో పురుగులు లేవన్నా, వాళ్ళ నోట్లో పురుగులు ఉన్నాయి, వాళ్ళ మాటల్లో పురుగులు ఉన్నాయి తప్ప సన్న బియ్యంలో పురుగులు లేవని ఆ ఆడబిడ్డ చెప్తే నాకు కూడా కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి. అంటే పేదవాడి కుటుంబంలో ప్రభుత్వం చేయూతనిస్తే, పేదవాడికి అండగా ఉంటే, ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ దీనెలతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఆ పరిపాలన చూసి వారోలేక కళ్ళుండి కబోజులాగా కథలు చెప్తూ మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ 10 సంవత్సరాల అధికారం ఇస్తే మీరు ఎలగబెట్టింది ఏందయ్యా? 2 అంశాల్లో మిమ్మల్ని అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు మీ మాయమాటలు నమ్మి 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎలగబెట్టింది ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేశావు.
పేదోడికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీలలో పేపర్లలో బొమ్మలు చూపించావు. ఇదిగో మళ్ళీ నన్ను గెలిపిస్తే ఇటువంటి బొమ్మ లాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, నీ కోడలు వస్తే ఏడబడుకుంటది, నీ బిడ్డ వస్తే ఏడబడుకుంటాడు, నీ అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు అని చెప్తే ఇదే పెద్దపల్లిలో ఇక్కడ ఇంతకు ముందు మనం ఓపెన్ చేశాం. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 70% 75% పూర్తి చేసి కనీసం అది పేదవాళ్ళు నివసించే ఇళ్ళని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మ నువ్వు. ప్రజా సంక్షేమం గురించి ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో ఆయన ఆవేదన చూస్తూనే అర్థమైంది. ఇప్పుడు మీరందరికీ సేవ చేయాలని, మీ అందరి పక్షాన పోరాటం చేయాలని ఒక సంకల్ప బలంతో మళ్ళా తిరిగి గెలిచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు ఇక్కడ ఉన్న మిగిలిపోయిన సమస్యలను పరిష్కారం చేయాలని ఆనాడున్న శాసనసభ్యులు మరి ఏ విధంగా అనాలోచనమైన కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. నేను మా సోదరుడికి చెప్తా ఉన్నా, అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా, నాతోనే కొట్లాడుతుంటాడు 24 గంటలు. ఆయన ఫోన్ వస్తే భయం అవుతుంది. ఏది నీళ్లు రాలే, ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాలే, నీళ్లు వస్తాయా 2 రోజులు వాడతాయా, నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే 2 రోజులు వాడతాయి, 2 రోజులు ఎందుకు వాడతాయి, ఇవాళ ఎందుకు రాలేదు అంటాడు. ఈరోజు రైతుల పక్షాన నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తిగా మనంతా కూడా టేలెంట్ ప్రాంతం, ఇక్కడ నా ప్రాంతం కూడా. ఈ టేలెంట్ ప్రాంతాలకి నీరు రావాలంటే ఒక ఆలోచన పరమైన కార్యక్రమం ఆడ ఎస్ఆర్ఎస్పి నిజామాబాద్ లో ఉన్న కాలువ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు మనకు సంబంధించిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టంగా టేలెంట్ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనే ఒక దృక్పథంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇక్కడ ఉన్న టేలెంట్ ప్రాంతాలకు నీరు అందించిన ఘనత మొదటగా నేను విజయనగరావు గారికి. ఆయనతో సరిసమానంగా ఈయన కూడా కొట్లాడుతూ ఉంటారు మా రాజ్ ఠాకూర్ గారు. వీరిద్దరు చేయబట్టి మా దగ్గర కూడా నీళ్ళు వస్తుంటాయి. సో ఈ సందర్భంలో నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటి, మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. 475 పై చిలుకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఈ రోజు నాంది పలుకుతా ఉన్నాం. 3500 ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదటి దశలో వస్తా ఉన్నాయి. దీంట్లో పారదర్శకంగా పేదవాడికి ఇళ్ల నిర్మాణం చేయాలని శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన మరి ఆదేశానుసారం ఇక్కడున్న మన కలెక్టర్ గారు ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని మరి వారు సూచన మేరకు ఈరోజు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతా ఉన్న సందర్భం. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్, డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్లు డి వేణు, జె అరుణశ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.